అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ వీసాలకు సంబంధించిన వాటి మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులోనూ ఎస్పెషల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో H1B వీసాలు, అంటే అమెరికా వెళ్ళి అక్కడ పని చేస్తూ నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. H1B, H2B, JL అలాగే ఇతర వీసాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ ఏడాది చివరి వరకు వాటిని రద్దు చేస్తూ నిర్ణయం చాలా సంచలనం సృష్టించింది. అలాగే ప్రతిభ ఆధారంగానే వలస విధానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు భారతదేశం మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది, భారతీయుల మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తీసుకుంటే కనుక మన భారతీయ సంస్థలు అయినటువంటి ఇన్ఫోసిస్, విప్రో, HCL, టెక్ మహీంద్రా, అట్లాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇవన్నీ కూడా H1B, H2B, L, J వంటి ఈ వీసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా ఎక్కువగా ఉపయోగిస్తాయి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి, అలాగే ప్రపంచంలో మిగతా దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాయి. అయితే అమెరికాలో ఉంటే కనుక అక్కడ పని గంటలకి సంబంధించి, అంటే గంటకి ఇన్ని డాలర్లు అని చెప్పి, లేదు ఇంత డ్యూరేషన్కి ఇంత అని చెప్పి ఎక్కువ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అది చాలా భారీగా ఉంటుంది కంపెనీలకి. కానీ అదే కంపారిటివ్గా అమెరికాలో పనిచేసే లోకల్ వాళ్ళకి, బయట నుంచి వచ్చే వాళ్ళకి కనుక చూసుకుంటే దాదాపుగా 40% నుంచి 60% తక్కువకే మిగతా నిపుణులు, అదే అక్కడ ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి ఈక్వల్, అంటే ఇంకా మాట్లాడితే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ వాళ్ళే అమెరికన్కి పే చేసేటువంటి శాలరీలో 40 to 60% తక్కువకే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పనిచేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ట్రంప్ ఏదైతే తీసుకున్నారో దీనికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ పడేది ఎవరి మీద అంటే ఖచ్చితంగా భారతదేశం మీదే పడుతుంది. ఎందుకంటే ఎక్కువగా సంబంధించినటువంటి ఈ టెక్నాలజీ కంపెనీలు కానివ్వండి, సాఫ్ట్వేర్ సంస్థలు కానివ్వండి, ఇతర సాంకేతిక సంబంధిత కంపెనీలు, ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లేది ఖచ్చితంగా భారతదేశం నుంచే తీసుకెళ్తారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఇది రద్దు చేశారో దాదాపుగా ఈ H1B కంపెనీల మీద ఆధారపడినటువంటి ఇన్ఫోసిస్ దాదాపు 62.9%, 69.5% తోటి విప్రో, 67.7% తోటి HCL, టెక్ మహీంద్రా 45%, అట్లాగే మిగతా కంపెనీలు దాదాపు పర్సంటేజ్ లెక్కన వీళ్ళందరినీ తగ్గించేయడం అనేది జరిగింది. దాదాపుగా 2017 నుంచి ఇన్ఫోసిస్ ఒకటే 10,000 మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ కరోనా చేస్తున్నటువంటి మేలు ఏదైతే ఉందో ఇప్పుడు అంతర్జాతీయంగా ఎటువంటి విమాన సర్వీసులు నడవట్లేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు వీసాలతోటి వాటితోటి వెళ్ళంత అవసరం ఏం లేదు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పాలసీ నడుస్తుంది కాబట్టి దాదాపుగా నిపుణులందరూ ఎక్కడి నుంచి ఉన్నవాళ్ళు అక్కడే పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ నిపుణులు చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి నియామకాలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. సో ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏం లేదు. కొత్త నియామకాలు ఉండకపోవచ్చు, అలాగే కొత్త వీసాలు ఉండకపోవచ్చు, ఉన్న వీసాలకు ఎటువంటి ఢోకా ఉండదు. కానీ ఒకవేళ వాళ్ళు రానివ్వకపోయినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ పరంగా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని చేసుకునేంత వెసులుబాటు అయితే ఉంది. సో ఇబ్బంది ఏమి ఉండదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళలో ముఖ్యంగా వరల్డ్ టెక్నాలజికల్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో, గూగుల్ సంబంధించినటువంటి సుందర్ పిచాయ్, అలాగే ఎస్క్ మలన్, వీళ్ళందరూ కూడా మేము ఈ వలస జీవులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ వీసాలు తీసుకుని వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మేము నిర్ణయం తీసుకుంటాము, ట్రంప్ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ కొత్త ఉద్యోగాలు సృష్టించడం ఈ కాన్సెప్ట్ కావచ్చు, మిగతా కావచ్చు, ఇటు పెద్దలు, ఇండస్ట్రీలు వాళ్ళు కూడా కాస్త చూసి చేస్తే అందరికీ బాగుంటుంది. సో ఇప్పుడు మెయిన్ కంక్లూజన్ ఈ టాపిక్లో ఏంటి అంటే ఈ టెంపరరీ ఈ ఏడాది కాలం పాటు రద్దు చేస్తున్నాం అన్నటువంటి దాంతో భారతీయ టెక్కీలకు వచ్చేటువంటి ఇబ్బంది ఏది లేదు అన్నటువంటి విషయాన్ని అయితే నిపుణులు చెప్తున్నారు.